పండుగ అయిపోయిన తర్వాత ఆ రోజు చుట్టాలకి ఒగ్గం కలుపుతుంది జయ. జయ ఏం చేస్తున్నావు? ఒగ్గనే ఇడ్లీ చేస్తుంటే మాకు ఎల్లు నీకు రాదను. తినరా? ఏం ఉల్లిగడ్డలు ఏమేమి వేస్తారు ఒగ్గన్లకి? టమాటాలు కోసినావా? బుర్రలు కలిపి పెట్టినావు కదా అప్పుడే. సూపర్, నువ్వు చాలా హుషారు ఉంటావు జయ. మేము నైట్ అక్కడ ఇక్కడ తిరిగి వచ్చే అలసిపోయింటాము. ఏమేమి జయ? ఒగ్గనే బజ్జీ, పప్పుల పొడి అవతల శివమ్మ తిన్నాడు దంచి పెట్టుకుని ఉంటాడు. ఫ్రెండ్స్, మా అత్త ఇది ఒగ్గన్లోకి బజ్జీలు చేయడానికి ఫ్రెష్గానే ఉంది. మరి జల్లెడ పడుతుంది అది. అత్త ఎందుకు జల్లెడ పట్టేది? పురుగులు ఉంటాయా? అంటే మేము పురుగులు కట్టించుకొస్తామా? మా వదిన అస్సలు జల్లెడ పట్టదు, ఏం పట్టదు, అట్లే చేస్తుంది మా ఆయనకి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇప్పుడు అవుతుంది, ఇంకా ఒక 2 నెలలు జయ. అన్ని పనులు వర్క్ స్టార్ట్ అయినాయి. తొందర జయ, ఆకలి అవుతుంది. నైట్ తినలేదు అస్సలకి, జ్యూస్ తాగి పండుకుంటున్నదే. ప్రతాప్ తెచ్చిండే చపాతీలు అన్నమ్మ వాళ్ళు ఎవరు తింటే శేఖర్ తినే. ఎంత తింటి భాషే అత్తితో ఇద్దరు పోసుకుంటుంటే తాయన ప్రతాప్ గారు ఎక్కడ మంచి ఎక్కడ చాలా టేస్ట్ గా చేస్తుంది. అత్త చేస్తుంది నువ్వు అజయ్? మా అమ్మాయి చేస్తుంది. ఎవరు చేస్తారో చూస్తాం, తినిన తర్వాత చెప్తాము. ఫెయిల్ అయితే అంగిట్లో కొనుక్కొని రాళ్ళుడు. అశేఖరా, టమాటా పండ్లు తిరువాతికి వేస్తున్నారు. ఎన్ని షేర్లకి ఎన్ని టమాటా పండ్లు జయ? కొలత లేకున్నట్లు చేస్తుందంట మా అత్త. చూద్దాం ఎలా చేస్తుందో. బజ్జీలు కేజీ వేసివత బజ్జీల పిండి కలుపుతుంది చూడండి. నేను కూడా చేద్దాం అనుకుంటే కానీ నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. చూడండి ఫుగ్గల పిండి అత్త అవి వేస్తారు కదా, జీలకర్ర వాళ్ళ ఏడు అది వాములక్క. ఉత్త జీలకర్ర వెళ్ళా లేదు, ఉత్త జీలకర్ర ఉంటుంది. మావ 2 కలుపు కట్టించుకొస్తాడు. ఇంత కరేపాకు కూడా అయితే బాగా టేస్ట్ వస్తుంది. మొన్న కోచికి చిట్టిడు తిట్టాడే. జయ మయం రాదా జయ? ఊరు పోతేనే వస్తుంది. నేను రేపు శనివారం పోతా చూడంగా. ఇప్పుడేమో జయ నన్నేం వద్దట్నే నిన్ను కడిగి ఏం జయ ఏం అట్లే చేస్తారు. శేఖర్ గారు ఎదురుకున్నాడు. శేఖర్ గారు లేనప్పుడు అట్లా పనులు చేయాలి మనము. గలీజు బిరిగిరిన అట్లా అనుకోడా? బజ్జీలే క్యావే వద్దు 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 వద్దు, ఉల్లిగడ్డ బజ్జీలు చేద్దాంలా. పిండి పిండి మీకు చేసినకి రాదు అవి చిన్నవి ఇట్లా ముక్కలు. శేఖరా నీకు ఎట్లా మామూలు ఉల్లిగడ్డ బజ్జీలా? కాదు నువ్వు ఎట్లా తింటావు? ఎన్ని రకాలుగా చేసి పెట్టమంటే అన్ని రకాలు చేసి పెడతాం మేము. బొరుగులు అన్నయ్య చూస్తావా? ఏమేమి వేసినావు చిట్టు బజ్జీలకి? ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరప, జీలకర్ర వాళ్ళు. చూడండి పిండింగర అంటే ఏమన్నా మిరపకాయలు అవన్నీ ఉల్లిగడ్డలు ఎక్కువైనట్లవే. చూడండి మరి జయ, తర్వాత చూసుకో. సరిపోతుందా? సరిపోతుంది. శేఖర్ గారు తింటాడా? ఒగ్గని తిండా? ఆ శేఖరా తింటాదే నువ్వా? నిజం చెప్పు. కాదు తింటాదే నువ్వు? ప్రతాపు వచ్చి
ఇప్పుడే మా మామ వచ్చినాడు పాపకి ఇడ్లీ కట్టించుకొని. నేను వద్దు మామ నేను పోతానన్నా కూడా మా మామే పోయినాడు. ఎండకి ఒగ్గని తింటాడో తిండో అడగల మరి. ప్రతాప్ వచ్చినాడు మళ్ళీ ఒగ్గని తింటాడో ఏమన్నా ఇడ్లీ గంట వల్ల ప్రతాప్ అడగల మళ్ళీ. దోశ తింటాడు, అన్ని రకాల వస్తుంది. నా భార్య దోశ చేస్తుంది, ఇడ్లీ చేస్తుంది. వచ్చా ఉజ్వలం ఎత్తుకొని వాళ్ళ తాత. ఎన్ని ఇడ్లీలు తెచ్చా మామ? 4. ఉజ్జు హాయ్. ఉజ్వల ఉజ్వల హాయ్. ఇడ్లీ తెచ్చివా? ఇడ్లీ తెచ్చివా? ఉజ్జు ఎవరు అందరు తింటారా ఒక్కని? కొనుక్కొచ్చుకోవాలి మామ అంతే. అజయ్ రాగి మాల్ట్ అంటే చేయి. కాదు అది లేదు. ఏంది? నిమ్మకాయ అంటే సరిపోతుంది. ఒగ్గానికి తిరువాత దాన్ని ఏమనొచ్చే? బజ్జీలకి ఇది. పాపకి ఇడ్లీ తినిపిపో. ఏనా నన్ను కలుపుతా పోతాను బజ్జీలకే చేయదు. చేస్తా. యువతలు పక్క పెడతావా? బజ్జీలు వస్తాయా నీకు? వస్తాయి కానీ అది మెత్తగా అయిపోతుంది చూడు. పచ్చడి ఫ్రెండ్స్, మా అత్తగారు బజ్జీల పిండిలకి మిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు కరివేపాకు అన్నీ వేసింది. అది కలిపి ఇప్పుడు నా భార్యకి ఇచ్చింది. నా భార్య బజ్జీలు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒగ్గని బజ్జీలు చేసుకుంటున్నాము ఉదయం టిఫిన్కు. మేము రోజు చేసుకోము, ఎప్పుడో పండగలు పేరెంటాలు అలాగే బంధువులు వచ్చినప్పుడు మామూలు టైంలో వచ్చేసి అన్నము పప్పు ఏదైనా కూరగాయ చేసుకుంటాము. ఈరోజు పండుగ ఉన్నందువలన మేము ఒగ్గని బజ్జీ చేసుకుంటున్నాము. చూడండి, మా సైడ్ చాలా బాగుంటుంది ఒగ్గని బజ్జీ. చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కాలేది బాగా నీళ్ళల్లో నానబెట్టి బొరుగుల్ని బాగా బాగా వేడి తిరువాతలోకి బాగా ఒగ్గని నానుకొని తింటే సూపర్గా ఉంటుంది కాలే ఒగ్గని బజ్జీ. అందుకనే మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ప్రతాపు అలాగే శేఖర్ ముఖం కడుక్కుంటున్నారు. జయ వాళ్ళ నాన్న కడుక్కున్నాడు, నేను కూడా కడుక్కోవాలి. వీడియో తీస్తున్నా నేను జయ చేస్తుంటే. అయిపోయిన తర్వాత కడుక్కొని తినాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత అస్సలు తినబుద్ధి కాదు. వేడిగా ఉంటేనే ఒగ్గని బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అందుకనే వేడిగా చేపిస్తున్నాను జయతోన. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఉదయాన్నే మేము ఒగ్గని బజ్జీ చేస్తున్నాము మా మామ వాళ్ళకు అలాగే మా బామర్ది వాళ్ళకు. చూడండి ఫ్రెండ్స్, యువతల తిరుపతికి పెట్టింది, అవతల పక్క బజ్జీలకి. చూడండి బజ్జీలు బాగున్నాయా? ఇంకా వేస్తూనే ఉంది. ఒక పక్క అయిపోగొడుతున్నారు శేఖరు వాళ్ళ చిన్నాన్న ప్రతాపు. సగం అయిపోయినాయి. తిరుపతిలోకి ఏమేమి వేస్తారు జయ? జీలకర్ర ఆవాలు ఇంకా జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు చాలా టేస్ట్ ఉంటుందా? పచ్చిమిరపకాయలు వేసేది తర్వాత ఉల్లిగడ్డలు బజ్జీలు యువతలుగా మాడిపోతున్నాయి. తిప్పేయి మాడిపోకూడదులే, నాకు తెలుసు. మాడిపోయిన మీ నాయన పెట్టి తింటాడు. లాస్ట్ ఐటమ్ ఇంకా అయితే బజ్జీలు ఇవన్నీ
మా నాయన ముఖం కడుక్కున్నా లేదా పోయినట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగుతున్నాయో బజ్జీలు. చాలా స్మెల్ వస్తుంది. నేను ఇంకా ముఖం కడుక్కోలేదు, తినాలనిపిస్తుంది. మా మామ సగం అయిపోగొట్టినాడు ముఖం కడుక్కొని. అంత టేస్ట్ చేస్తావు జయ నువ్వు? తిని చెప్పు నువ్వు. ఆ? తిని చెప్పు అంటే తిని చెప్తా, మళ్ళీ బాగాలేకుంటే చెప్తా. బాగుంటుంది, ఎందుకంటే మీ నాన్న చెప్తున్నాడు కదా బాగుందని తినేప్పుడే. చూడండి ప్రాసెసింగ్ జరుగుతుంది ఇక్కడ. కొంచెము మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు. దండికి కాబట్టి కొంచెం దండి వేసుకున్నాం. యువతలు బజ్జీలు మాడిపోతున్నాయి చూడు, చూసుకో. నాకు కట్టె చాలా ఇష్టం వంట, కానీ మాకు ఇక్కడ అవకాశం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ వగ్గానికి తిరువాత రెడీ అవుతుంది. తిరువాతలోకి ఎండుమిరప, అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిరప, తర్వాత టమోటా, ఒక సైడ్ బజ్జీలో ఒక సైడ్ వగ్గానికి తిరువాత పెడుతున్నాము. చూడండి జయ, మీ పెద్దమ్మ నేర్పించింది కదా నీకు అన్ని వంటకాలు. బచ్చాలు చేసేది ఇంకా నేర్పిలే. మళ్ళీ ఎప్పుడు నేర్చుకుంటావు? ఊరు పోయిన తర్వాత. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు. ఫ్రెండ్స్ అయిపోయింది బజ్జీల పిండి. చూడండి ఫైనల్గా గిరి పెడుతుంది. అయిపోయింది జయ బజ్జీలు వేసేది? అయిపోయింది. ఓకే, మీ నాయనకి ఇన్ని పెట్టిరాపో. రెండు కలిపి తింటాడు. ఉల్లిగడ్డలు వేగినాక టమోటాలు అలాగే పచ్చిమిరప వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేగినాయి జయ? వేగినాయి. బజ్జీలు వేయడం పూర్తయింది. మామ బజ్జీలు తీసుకుందిరా, రెండు బజ్జీలు తీసుకుందిరా, తిందిరా. మీ నాన్నకి రెండు తిందిరానన్న. పాము వచ్చి పోతాడు, నువ్వేమన్నా అంటావు. తీసుకో, ఒక ప్లేట్లోకి వేసుకో, లేకుంటే కింద మామ బజ్జీ పడింది ఇది. ఫ్రెండ్స్ బజ్జీలు వేసేది అయిపోయింది. ఇప్పుడు తిరువాత రెడీ చేస్తుంది జయ. తొందర రెడీ చేయ జయ, ఆకలి అవుతుంది. అన్నీ వేసింది తిరువాతలోకి. చూడండి పచ్చిమిరప, టమోటా, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బజ్జీ తినేటప్పుడు అడుగుతా ఓకేనే. తర్వాత కలుపుతుంది. చూడు ఏం నిల్ల నూనె ఎక్కువైంది. నీళ్ళు ఎందుకైతే ఇది వెళ్ళా కదా. ఇంకా పప్పుల పొడి వేయాలి కదా, పప్పుల పొడి వేస్తేనే బాగా టేస్ట్ అయ్యేది. లాలా ఈడ మామ ఆకలి కొని ఉన్నాడు. ఏం కలుపుతున్నావు? చల్లదే బకెట్లకి చల్లంగా. ఇది పప్పుల పొడి. మరి అది ఏడు ప్యాకెట్లు బజ్జీల పిండి. అది బజ్జీల పిండి మరేస్తుండే చూడు ఒక గంటలకి. కాదు మర్చిపోయినా. మర్చిపోయి వేస్తుండే. ఏం తింటా ఉంటలు ఉందని చూస్తున్నా. మొత్తం కలిపి వేయి. అదేంత సరిపోతా. తెల్లగుండ చూడు, ఒత్తుకునుంటే కలుపు నీట్గా. కొంచెం వేడి చేయాలి ఇది. కొద్దిసేపు ఉండి పెట్టండి అత్త. ఫ్రెండ్స్ ఇక్కడ ఉజ్జలమ్మకి వాళ్ళ అవ్వ వాళ్ళ తాత భోజనం తినిపిస్తున్నారు. చూడండి ఇడ్లీ. ఉజ్జు ఇక్కడ చూడనా. హాయ్ హాయ్ డాడీ. హాయ్. వద్దులే కానీ అయిపోయిందా? అయిపోయింది. ఉప్పు అందుకు కొంచెం టేస్ట్ చూస్తావా? ఉప్పు తీసుకురా మమ్మా. ఓ మమ్మా డ్రా ఎట్లా? ఏ పప్పుల పొడి. కొంచెం ఉప్పు తక్కువైంది రామను. మమ్మా టేస్ట్ చూద్దాము. మరి
ఏ అదింతే పప్పుల పొడి పైన కొంచెం పైన వేస్తా కొంచెము కొత్తిమీర అవి వేసినప్పుడే పైన ఇంతే బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది అప్పుడే చూసినాను. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందంటే ఉప్పు వేస్తుంది. ఏమో మళ్ళీ మా మామ తింటే చెప్తాడు. మా నాయనకి ఫోన్ చేయమో. ఏయ్ దీంట్లో కలుస్తుంది, దీంట్లో వేడి చేసి నాకు కొంచెం కొద్దిసేపు ఉండి. ఏం సరిపోయిందా? వేడి చేసి సరిపోయిందిలే కానీ వేడి చేసేది వద్దా? వద్దులే ఏం వేడి చేస్తావు అంటే నీళ్ళతో ఒక అట్ట నీళ్ళు దేవేసేవి బాగా వత్తల్లా బుడుగులు ఒత్తి మరే కొద్ది నీళ్ళు ఉంటేనే బాగా టేస్ట్ వచ్చేది. యాలేదు మరి నీళ్ళు లేకేసి మళ్ళీ దేవేసేమే ఉత్త నీళ్ళట్టే వెళ్ళు నా మోనికి. ఫ్రెండ్స్ కలిపేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద కొద్దిగా వేడి చేస్తే బాగా టేస్ట్ వస్తుంది. అందుకోసం గ్యాస్ మీద పెట్టినాము. అయిపోయిందా జయం? బజ్జీలు ఒగ్గాని రెడీ. రండి శేఖరా, ప్రతా తిందాం రండి. బాగుందా ప్రతా? శేఖరా బాగుందా? బజ్జీలు చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు తింటున్నారు అన్నదమ్ములు. తర్వాత మా నాన్న మా మామ వస్తారు. నేను కూడా ఎంటర్ అవుతా శేఖర్ వాళ్ళతో పాటు. ఫ్రెండ్స్ ఉదయాన్నే మేము ఒగ్గాని చేసినాము. నా బామరులతో కలిసి తింటున్నాము. బాగుందన్నారు. నేను కూడా తిని చెప్తా బాగుందో బాగాలేదో. బాగుందా శేఖర్? బాగుంది. చూరా ఎక్కడ అవుతుంది బాగుంది ప్రతా. ఓకే తిన్న తర్వాత మా జయ నూదింద్రా నేను ఇంకా మాకమే కడుక్కుంటాను. కడుక్కోప మళ్ళీ తెచ్చింటే పిల్లలు కాపీ చేస్తామంటే ఫ్రెండ్స్ మేము తినేది అయిపోయింది. ఇప్పుడు మా అత్తమ్మ మామ తింటున్నారు. మామ బాగుందా బజ్జీ? అతను బజ్జీ పెట్టుకుంటా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.